మంచినీళ్ళ సమస్య వెంబడే సమస్య వెంబడే వార్డు 12-13 వార్డులో వాటర్ లేక నీరు లేక భగీరథ వాటర్ రాకపోవడంతో కొల్లాపూర్ పట్టణ ప్రజలు రాస్తారోకో నిర్వహించారు. శనివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ధర్నా రాస్తారోకో నిర్వహించారు. మున్సిపల్ టౌన్ లో మంచినీటి సమస్య మున్సిపల్ టౌన్ లో మంచినీళ్ళ సమస్య మున్సిపల్ టౌన్ లో మంచినీళ్ళ సమస్య మున్సిపల్ టౌన్ లో మంచినీళ్ళ సమస్య కొల్లాపూర్ మంత్రి నియోజకవర్గంలో ఈ పరిస్థితి. కొల్లాపూర్ టౌన్లో మున్సిపల్ ఏరియాలో 12-13 వార్డులో నీటి సమస్య తీవ్రంగా ఉన్నదని మహిళలు పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. నీటి ఖాళీ బిందెలతో రోడ్డుపై కూర్చొని బైఠాయించి ధర్నా నిర్వహించారు. రాస్తారోకో చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించాలి. మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించాలి. కమిషనర్ 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 మంచినీళ్ళ సమస్యను వెంబడే మంచినీళ్ళ సమస్యను వెంబడే మంచినీళ్ళ సమస్యను వెంబడే మున్సిపల్ కమిషనర్ గారు వెంబడే మున్సిపల్ కమిషనర్ గారు వెంబడే మున్సిపల్ కమిషనర్ గారు వెంబడే ఒక రోజు చెప్పిపోయింది కానీ నీళ్ళు ఏంది ఇప్పుడు మేము నీళ్ళు వస్తలేవు మేడం అని ఫోన్ చేసాం. మా గేరుకి వచ్చింది చూసిందే నీళ్ళను రాలేదని వాళ్ళను విడిచేతలను ఉడక తిట్టి ఏమంటుంది, మేము ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తుతలేదు. మళ్ళీ ఫోన్ ఎత్తకుండా ఏమంటుంది, ఆడవాళ్ళు ఫోన్ చేయొద్దు అంటే ఆడవాళ్ళకే కదా నీళ్ళు అవసరం. ఆమె కూడా ఒక ఆడి మనిషే కదా, ఆమె కూడా నీళ్ళతో వంట చేసే మనిషే కదా. ఆమె కంటే 10 మనుషులు చేయొచ్చు, ఆమె కూడా నీళ్ళు అవసరం, మాకు నీళ్ళు అవసరం. మొగోళ్ళు ఏం చేస్తారు, వండి పెట్టినాక వచ్చి తింటారు అంతే కదా. నీళ్ళు ఆడేది మేమే ఆడేళ్ళదే కదా, మమ్మల్నే చేయాలంటే మళ్ళీ ఎవరు చేయాలి దీనికి చెప్పాలి, ఆమె వచ్చి చెప్పాలి మాకు. కావచ్చు 13వ వార్డు కావచ్చు, ఇప్పుడు కూడా 2 నెలలు అవుతుంది. గతంలో అధికారులకు ఫిర్యాదు చేసినా కూడా మన కమిషనర్ గారికి, మున్సిపల్ వైస్ చైర్మన్ గారికి, ఇక్కడ ఉన్న ఆడవాళ్ళు కావచ్చు వాళ్ళు ఫోన్ చేస్తేనంటే నాకు ఫోన్ చేయొద్దు, మీరు ఎవరో నాకు తెలియదు, మాకు ఎలాంటి సంబంధం లేదు అని అది దుర్భాష ద్వారా మాట్లాడుతుంది. ఒక మహిళ ఉండి కూడా అధికారులకు మాకు నీటి సమస్య వదలాలి, పరిష్కారం చేయండి అని అంటే మేము వస్తాము, అక్కడికి వస్తాము అని కూడా ఇప్పటి వరకు కూడా రాలేదు. ఆ కమిషనర్ కూడా ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. ఇప్పుడు కూడా స్పందన లేదు. ఇప్పటికి రాక 2 నెలలు అవుతుంది నీళ్ళు రాక. ఇప్పుడైనా సంబంధించి కమిషనర్ గారికి కావచ్చు, చైర్మన్ కావచ్చు, ఎవరైనా వచ్చి ఈ 12-13వ వార్డు వాటర్ వదలాలని మరి కోరుతున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం సంబరాలను చేసుకుంటుంది. దేనికి సంబరాలు చేసుకుంటారు, వాళ్ళ గుండె మీద చేసుకొని వాళ్ళే మాట్లాడాలి.
కొల్లాపూర్ నుంచి ఎక్కడో నీళ్ళు తీసుకుపోతున్నాం అంటారు కదా. కొల్లాపూర్ మున్సిపల్ టౌన్లో 20 వార్డుల మంచినీళ్ళ సమస్య ప్రతిపక్షంగా మమ్మల్ని బీఆర్ఎస్ పార్టీలను పొద్దున్న లేస్తే మాకు ఫోన్లు చేస్తున్నారు, అయ్యా మంచినీళ్ళు వస్తలేవు అని చెప్పి. మంచినీళ్ళ సమస్య తీవ్రంగా ఉంది. మరి కమిషనర్ గారు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క వార్డుకు కూడా సమస్య పరిష్కారం విధంగా చూడాలి. ఏ వార్డులలో మంచినీళ్ళు వస్తలేవు, మహిళలు బిందెలు తీసుకొని ఒక 40 సంవత్సరాల కింద బావుల పూర్త చెరువుల పూర్త పోయినట్టు కొల్లాపూర్ ప్రాంతంలో ఈ విధంగా తయారైంది. మంచినీళ్ళు లేక సమస్య అర్థమైంది ప్రజలకు. ఎండాకాలం కాబట్టి మంచినీళ్ళు ఎక్కడ వస్తలేవు. మంచినీళ్ళు తీవ్రతను ఈరోజు 12-13 వార్డుల భయంకరంగా ఉండి 3 నెలల నుంచి అనేక సార్లు మా మహిళా అక్క చెల్లెళ్ళు ఎన్నో సందర్భాల్లో ఫోన్ చేస్తే కనీసం ఫోన్ కూడా రిసీవ్ తీసుకోవడం లేదు. మరి ఈరోజు మా అక్క చెల్లెళ్ళు రోడ్డు ఎక్కినట్టే ఒకసారి అర్థం చేసుకోవాలి. ఈ ప్రజాపాలనలో మహిళలు రోడ్డు ఎక్కినట్టే ముఖ్యమంత్రి గారికి చాలా అగౌరవం. కాబట్టి ఈ సమస్యను మంచినీళ్ళ సమస్యను తక్షణమే పరిష్కారం చేయాలని చెప్పి కోరుతున్నాము.